అల్లా నా గుండె దిట్టవపరచు. నేను చేస్తున్నది నేరమని నాకు తెలుసు, కానీ నాకు ఇది తప్ప వేరొక దారి కనిపించడం లేదు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న రియాజ్ ఒక ఆయమ్మను కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడు. ఇంకొక బిడ్డని ఎలా పోషించాలో అతనికి ఏం తోచలేదు. అందుకని గుండె రాయి చేసుకుని తన బిడ్డను వదులుకోవడానికి అతను నిశ్చయించుకున్నాడు. నమాజ్కి వేళయింది, అందరూ ఆగండి. ఇదేంటి, ఏదో చంటిపిల్ల ఏడుపు వినిపిస్తోంది? ఈ పిల్ల రియాజ్ బై కూతురు కదూ? ఎందుకంత సాహసానికి ఒడిగట్టావు రియాజ్ బేగ్? అల్లా ఏమో నీకింత అందమైన కానుకిస్తే నువ్వు అది వదులుకోవడానికి సిద్ధపడ్డావా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డని వదులుకోవడానికి ఇష్టపడతారా హుజూర్? ఏం చేయమంటారు? నాకే రోజు గడిచే మార్గం లేదు. ఇక ఈ పిల్లని ఎలా పెంచగలను? నువ్వేం ఆందోళన పడకు. నేను షెహన్షా అక్బర్ దర్బార్కి వెళ్తున్నాను. అక్కడ నీకేదైనా పని ఇప్పిస్తాను. నేటి నుంచి నువ్వు, నీ కుటుంబం మొత్తం నా బాధ్యతగా భావిస్తాను. అది మా అదృష్టం హుజూర్. మీకు ధన్యవాదాలు. రాత్రంతా అందరూ చల్లి ఉండి కూడా తను మళ్ళీ నా దగ్గరికి తిరిగొచ్చేసింది. అల్లాహే తనని మనకు తిరిగి ఇచ్చేశాడు. ఇక తను మనతోనే ఉంటుంది. ఇక మీదట ఏం జరిగినా సరే నేను నా మెహరుని నా నుంచి దూరం చేసుకోను. దిల్బహార్, బయలుదేరు. ఎవరికంటా పడకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ స్త్రీ వల్ల మొఘలాయి సామ్రాజ్యపు చరిత్రే మారిపోతుంది. ఆ స్త్రీ వేరే ఎవరో కాదు, నీ గర్భంలో ఉన్న ఈ సంతానమే గుడిసె నుంచి మహల్కు తీసుకువెళ్తుంది నిన్ను. చిత్రమైన రీతిలో సలీం జీవితంలోకి వేరొక అమ్మాయి మెహరున్నీసా ప్రవేశించింది. అదేవిధంగా నాదిరా అతని జీవితంలో నుంచి బయటపడి దూరంగా వెళ్ళిపోయింది. అమ్మా కాళీమాత, ఇద్దరు బాలకుల్ని నువ్వే కాపాడాలి. కాదీర్కి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎందుకంటే అతని జీవితంతో పాటు మా సలీం జీవితం కూడా ముడిపడుందమ్మా.
ఇప్పుడు మీరు హవిస్సులు వెయ్యాలి. మనసులో శుభ సంకల్పంతో అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. పిల్లవాడికి స్పృహ వస్తున్నట్టుంది. అవును హుజూర్. అంతా అల్లాదయ్యా. భగవంతుడా, నీ లీలలు పరమాద్భుతాలు. ఇదంతా అల్లాదయ్యా. త్వరగా కషాయం పట్టించండి. తీసుకురండి, త్వరగా కషాయం ఇవ్వండి. తాగు నాన్న. మీరంతా ఇక్కడే ఉండండి. నేను ఈ శుభవార్త షహన్షాకి తెలియజేసి వస్తాను. చిత్తం హుజూర్. తాగు నాన్న, తాగు. ముందేమో మాల్వా, ఇప్పుడు గుజరాత్. అంటే తిరుగుబాటు బలపడుతున్నట్టుగా ఉంది. ఈ తిరుగుబాటు మరింత తీవ్రమయ్యేలోపు మనం దాన్ని అడ్డుకోవాలి తోడర్మల సాబ్. అందుకని మీరు ముందుగా ముఖ్యమైన అధికారుల్ని, మంత్రివర్గాన్ని పిలిపించండి. మేము ఈ విషయం గురించి వాళ్ళతో సంప్రదించాలి. చిత్తం. మరో విషయం తోడర్మల సాబ్, జ్యోధ బేగం యాగం కోసం కాళీమాత ఆలయానికి వెళ్లారు. ఆవిడికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారా మీరు? చిత్తం షహన్షా. రాజపుత్ర వంశస్థుల సైనిక బృందాన్ని పంపించడం జరిగింది. శుక్రియా. షహన్షా గారికి జయం జయము. హకీమా సాహెబ్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. వారిని వెంటనే లోనికి పంపించు. చిత్తం షహన్షా. ఆదాబ్ షహన్షా. చెప్పండి హకీమా సాహెబా, అంతా క్షేమమేగా? అంటే ఆ పిల్లాడు ఖాదీర్ బాగానే ఉన్నాడుగా? క్షేమమే హుజూర్. ఆ పిల్లవాడికి స్పృహ కూడా వచ్చింది. తను కషాయం కూడా తాగాడు. సుబ్హానల్లా, నిజంగానే? అవును హుజూర్. చాలా మంచి వార్త చెప్పారు హకీమా సాహిబా. ఆ పిల్లడికి స్పృహ వచ్చింది అంటే షేకు బాబా ఇంటికి తిరిగి వచ్చేయచ్చు కదా. హకీమా సాహిబా, మేము ఆ పిల్లని ఒకసారి చూడాలి. తొడరమల సాబ్, మీరు కూడా రండి. రండి. ప్రణామాలు హుజూర్. అస్సలం వాలేకుం షహన్షా. వాలేకుం అస్సలాం. హకీమా సాహిబా, ఈ పిల్లాడు ఎన్నాళ్ళకి ఆరోగ్యవంతుడవుతాడు? ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు హుజూర్. నాడి బాగా కొట్టుకుంటోంది. అంటే గుండె కూడా బాగా పనిచేస్తోంది. సుభానల్లా హకీమా సాహిబా. తోడర్మల సాబ్, హకీమా సాహిబా ఇంటిని సువర్ణంతో నింపేసేయండి. నేను మా నాయనమ్మని చూడాలి షహన్షా. తప్పకుండా నాన్న, తప్పకుండా. హకీమా సాహిబా, ఈ పిల్లాడు ఎప్పుడు మళ్ళీ తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు? ఎప్పుడు పంపిస్తే అప్పుడే. కొంచెం బలహీనంగా ఉన్నాడు. తన వాళ్ల మధ్య ఉంటే పరిస్థితి తొందరగా మెరుగవుతుంది. తోడర్మల సాబ్, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఈ పిల్లాడు ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు అవి చేయండి. అలాగే మా షేకు బాబా ఇంటికి తిరిగి వచ్చే ఏర్పాట్లు కూడా వెంటనే చేయండి. ఈ పిల్లాడు తన నానమ్మని చూడాలని ఎంతగా ఉబలాట పడుతున్నాడో, మాకు కూడా మా షేకు బాబాను చూడాలని అంతే ఉబలాటంగా ఉంది. శుక్రియా హకీమా సాహిబా. రండి తోడర్మల సాబ్. విషయం ఏంటంటే తోడర్మల్ సాబ్, ఎన్నో రోజుల తర్వాత షేకు బాబా ఇంటికి తిరిగి వస్తున్నాడు గనక వారి స్వాగతంలో ఎలాంటి లోటు రాకూడదు.
ఆదాబ్ షెహిన్షా. ఆదాబ్ రుకయ్యా బేగం. అనుమతినిచ్చినట్లయితే నేను తమరితో కొంచెం విడిగా మాట్లాడదలిచాను. నాకు సెలవిప్పించండి షహన్షా. చెప్పండి రుకయ్యా బేగం, ఇవాళ మీరు ఏం చెప్పినా వినటానికి, కోరుకున్నది ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు అంటే పిల్లవాడు ఖాదీర్ స్పృహలోకి వచ్చాడు. అంటే మన షేకు బాబా ఇంటికి వచ్చేస్తున్నాడు. అవును షెహిన్షా, నాకు కూడా తెలిసింది. అందుకే నేను ఇలా నేరుగా మీ వద్దకు వచ్చాను. నిజానికి మీరు నాకు ఒక అనుమతినివ్వాలి. ఏమిటి ఆ అనుమతి? షెహన్షా, రాకుమారుడు సలీంని తీసుకురావడానికి తోడర్మల్లు గారితో నేను కూడా వెళ్ళవచ్చా? వద్దని అనకండి. మీకు తెలుసుగా, జోదా బేగం యాగం కోసం బయటకు వెళ్ళున్నారు. అలాంటప్పుడు సలీంని చూసుకోవడానికి ఎవరైనా ఒక అమ్మిజాన్ ఇక్కడ ఉండాలి కదా. ఇన్నాళ్ల తర్వాత మన రాకుమారుడు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. వారు తన బడి అమ్మిజాన్ని చూస్తే చాలా ఆనందంగా ఉంటారు కదా. అయితే ఒకవేళ మీరు కాదంటే నేను అక్కడికి వెళ్ళను. కాదని ఎలా అంటాం రుకయ్యా బేగం? చాలా చాలా మంచి ఆలోచన మీది. మాకు కూడా వెళ్ళాలనే ఉంది, కానీ మేము గుజరాత్ తిరుగుబాటు గురించి ముఖ్యమైన చర్చలకు వెళ్ళాలి. అయితే నేను వెళ్ళడం ఇంకా ముఖ్యం. అనుమతించినట్లేనా? నిస్సందేహంగా రుకయ్యా బేగం, మీరు వెళ్ళండి. వెళ్ళి దగ్గరుండి షేకు బాబాని మన ఇంటికి తీసుకురండి. చిత్తం షెహన్షా, శుక్రియా. మీకు తెలియదేమో షెహన్షా, మీ అనుమతి నాకు చాలా ముఖ్యం. ఇదే సరైన సమయం. నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సలీం మనసులో ఆ జోదా రాజమాత పట్ల విద్వేషం నింపేస్తాను. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోదా బేగం, బి రుకియా బేగం. నాయనమ్మా, పేదవాళ్ళందరూ ఇలా బతక్క తప్పదా? ఇంత కొంచెం భోజనం, అంత కాయ కష్టం, పైగా నేల మీద నిద్రించడం. అసలు ఇవన్నీ కూడా ఎంతవరకు అవసరం రాకుమారా? అల్లా తాలా జీవితానికి అవసరమైన వస్తువులు అందరికీ ప్రసాదించాడు. దున్నటానికి నేల ప్రసాదించాడు. పంట పండడానికి ఆకాశం నుంచి కురిసే వర్షం. గొప్ప ధనవంతుల దగ్గర ఉన్నవన్నీ పేదవారి దగ్గర కూడా ఉన్నాయి. తేడా అంతా చూసేవారి విధానంలోనే. బేగం సాహెబా, తమరా? సలాం బేగం సాహెబా. పరిస్థితి అలాంటిది. నేను స్వయంగా రాక తప్పలేదు. మీ మనవడు పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చేశాడు. నేను రాకుమారుణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చాను. బడి అమ్మిజా, సలీం, మేము మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. తమరి శిక్షాకాలం పూర్తయిపోయింది. ఇక మీరు మాతో పాటు మహల్లో ఉండవచ్చు. బడి అమ్మిజాన్, మా అమ్మ అబ్బుజాన్ మీతో పాటు రాలేదా? నానా సలీం, కొంచెం నాతో పాటురా. సలీం, షెహన్షా పాలనా వ్యవహారాల్లో మునిగి ఉన్నారు. అందువల్ల వారు రాలేకపోయారు. అయితే మీ అమ్మగారు ఎందుకు రాలేదో అది మాత్రం నాకు తెలీదు. ఒకవేళ ఆవిడికి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడం కంటే ముఖ్యమైన పని ఉందేమో. కానీ మీరేం బాధపడకండి. మిమ్మల్ని తిరిగి తీసుకెళ్ళడానికి మీ బడి అమ్మిజాన్ వచ్చిందిగా. వెళ్ళండి, వెళ్ళి తయారవ్వండి. నువ్వు మా మహల్కి మమ్మల్ని చూడ్డానికి వస్తావు కదూ? తప్పకుండా వస్తాను రాకుమారా. ఖుదా ఆఫీస్, అల్లా మిమ్మల్ని చల్లగా చూడాలి. తమరి పేరు నలు దిశలా మోగుతుంది. తమరు ఎంతో మంచి మనసు గలవారు. ఖుదా తమకు సుఖ సంతోషాల్ని
ఎల్లప్పుడూ ప్రసాదించాలి. అంటే మీరు నన్ను మన్నించేసినట్టేనా? ఇక మేము వెళ్ళమా కాదిర్? పదండి బడి అమ్మీజాన్. ఇలా కాదు సలీం, ఇప్పుడు మీరు రాకుమారుడు సలీంగా మొఘలాయ సామ్రాజ్యపు వారసుడిగా తిరిగి వస్తున్నారు. అందుకని దుస్తులు మార్చుకోవాల్సిందే. వెళ్ళండి. ఏంటిక్కడ ఈ హడావుడి? దేనికోసం ఈ అలంకరణ? జోధా, ఇవాళ మేము అత్యంత ఆనందంగా ఉన్నాం. అసలు ఏం జరిగింది అత్తయ్య గారు? ఇవాళ చాలా ముఖ్యమైన రోజు జోధా. ముఖ్యంగా నీకే ముఖ్యమైన రోజు. నేనిక్కడ లేను. అసలు ఈ ఏర్పాట్లన్నీ దేనికి జరుగుతున్నాయి? నాకు గుర్తున్నంత వరకు ఇవాళ ఏ పండుగ లేదే. ఏదైనా ముఖ్యమైన రోజని కూడా నాకు గుర్తులేదు. ఈ వార్త అంత ముఖ్యమైంది జోధా. ఇది వింటే నువ్వు ఆనందంతో గంతులేస్తావు. ఫాతిమాబి మనవడు ఖాదిర్కి పూర్తిగా స్పృహ చేసింది. ఇక జలాలేమో అతన్ని ఇంటికి పంపించమని, సలీంని తిరిగి తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేశాడు. నిజమా అత్తయ్య గారు? మన సలీం ఇంటికి వచ్చేస్తున్నాడా? జోధా, నా తల్లి, ఇది ఆనందించవలసిన సమయం. చాలా సంతోషకరమైన విషయం కదా అత్తయ్య గారు. అందువల్ల కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ తల్లి నా ప్రార్థన వింది, ఖాదిర్కి ఆరోగ్యం ప్రసాదించింది. దాంతో సలీం ఇంటికి వచ్చేస్తున్నాడు. మా బాబు వచ్చేస్తున్నాడు అత్తయ్య గారు. నేను వెళ్ళాలి. నేను స్వయంగా వెళ్ళి తనని తీసుకొస్తాను. నా బాబు ఎలా ఉన్నాడో ఏమో అత్తయ్య గారు. మీరు మీ పిల్లవాడిని తీసుకురావడానికి వెళ్తే ఇక్కడ తన తల్లిగారు వండిన పిండి వంటలు ఎవరు తింటారు చెప్పండి జోధా బేగం. అందుకని తోడరమల్ల గారు, రుకయ్య బేగం వారిని తీసుకురావడానికి వెళ్ళి చాలా సేపు అయింది. కంగారు పడకండి, వాళ్ళు ఈ పాటికి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అలాగా? అది మంచిదే. సలీంని తీసుకురావడానికి రుకయ్య బేగం వెళ్లారు. నేను వెళ్ళకపోవడమే మంచిది. నేను ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయాలిగా. వారి గదిని అలంకరింప చేయాలి, ముగ్గులు వేయాలి, అలాగే వారికి ఇష్టమైన వంటలు. అన్నట్టు మర్చిపోయాను, వారికి నేను చేసిన హల్వా అంటే చాలా ఇష్టం. నేను వెళ్తాను. అన్నట్టు మర్చిపోయాను. ప్రణామాలు అత్తయ్య గారు, నా సలీం వచ్చేస్తున్నాడు. ఎంతో కాలం తర్వాత ఆవిడలో ఇంత ఆనందం చూసాం అమ్మీజాన్. ఆనందమేగా మరి. ఎంతైనా తల్లి కదా. ఆవిడ ముద్దుల బిడ్డ తిరిగొస్తున్నాడు. అల్లాకి శతకోటి వందనాలు. మళ్ళీ ఆనందాలు తిరిగి అందించాడు. నేను కూడా నా మనవణ్ణి గుండెలకి హత్తుకొని ఉంచుకుంటాను. ఇక తనని ఎక్కడికి పంపించను. మాకేమనిపిస్తోందంటే అమ్మీజాన్, మా కుమారుడి కోసం వేచి ఉండే సమయం ముగిసిపోదు అనిపిస్తోంది. ముందేమో మీరు, తర్వాత జోధా బేగం, ఆ తర్వాత సలీమా బేగం, ఇంతమంది పోగిపోతున్నా ఈ నిరీక్షణ ఇంకా ఎందుకు ముగిసిపోవడం లేదు? అవును మరి. ఎంతైనా సలీం అందరికీ ముద్దుల బిడ్డ కదా. రండి. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఏ భార్య సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాడు? ఏ జోధా బేగం, బి రుకియా బేగం. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.